హైదరాబాద్లో వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. హిమాయత్ నగర్, బషీర్బాగ్ ఏరియాల్లో మోస్తరు వర్షం పడుతుంది. నగర శివారు ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. సిటీ మొత్తం చల్లబడింది. ఆకాశం మేఘావృతమైంది. ఉదయం నుంచి ఎండలతో ఇబ్బందులు పడిన పబ్లిక్ వర్షంతో కాస్త రిలీఫ్ అవుతున్నారు. ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. రైట్, నగరంలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ముందే చెప్పినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగానే 2 రోజుల తర్వాత హైదరాబాద్కు 2 రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం కలిగించేలాగా ఈరోజు వర్షం ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో, అంటే ఇప్పటికే మనం చెప్పిన ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో సౌత్, అదేవిధంగా సౌత్ ఈస్ట్, వెస్ట్, సౌత్ వెస్ట్ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. దానికి అనుగుణంగానే ప్రజెంట్ ఇటు హిమాయత్ నగర్, అదేవిధంగా మియాపూర్, చందానగర్ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణ, అంటే హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ముందే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం ప్రస్తుతం దిల్ష్ నగర్, అదేవిధంగా హయత్ నగర్తో పాటు ఉప్పల్ ఆ ఏరియాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. దీంతో పాటు మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లో, అంటే ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా మరికొద్ది సేపట్లోనే నార్త్ వెస్ట్ హైదరాబాదు, అంటే కూకట్పల్లి, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, హఫీజ్పేట్ ఈ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఉప్పల్, మేడిపల్లి, చర్లపల్లి, రాంపల్లి, అదేవిధంగా తార్నాక, మల్లాపూర్, ఎల్బీ నగర్, వనస్థలపూర్, నాగోల్, రామంతపూర్ ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మిగిలిన ప్రాంతాల్లో మనం ఇందాక చెప్పుకున్న కూకట్పల్లి ఏరియాలో అయితే మరికొద్దిసేపట్లో వర్షం పడుతుందని అలర్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే సౌత్, వెస్ట్ తెలంగాణకు భారీ వర్షాలు నేను చెప్తున్నారు. దాంతోపాటు సివియర్ స్టార్మ్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా థండర్ స్టార్మ్స్ కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతోపాటు మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, ములుగు, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ దాంతోపాటు వికారాబాద్, నగర్ కర్నూలులో కొంత భాగం, రంగారెడ్డిలో కూడా మరికొంత భాగం అంటే వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే హైదరాబాద్కు వచ్చినట్లయితే 2 రోజుల నుంచి కూడా ఎండలు మండిపోతుండడంతో నగరవాసులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళ కోసం అన్నట్టుగానే వర్షం 2 రోజుల తర్వాత పలకరిస్తుంది. సాయంత్రం ఈ మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఎప్పుడైనా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా సౌత్ ఈస్ట్, వెస్ట్, సౌత్ వెస్ట్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో నగరంలోని మధ్యాహ్నం తర్వాత నగరం అంతా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం పూర్తిగా మబ్బులు పట్టిన నేపథ్యంలో ఎక్కడైనా వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎక్కడ వర్షం కురిసినా కూడా ఈ ఎండల నుంచి నగరవాసులకు ఉపశమనం లభిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఏ ప్రాంతాల్లోనైతే వర్షం కురుస్తుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఆఫీసుల నుంచి వెళ్ళేవారు కావచ్చు, లేకపోతే వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఈ ఉన్నటువంటి పిడుగుపాటు లేకపోతే ఇతర హెచ్చరికలు భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ తొందరగా ఇళ్లకు చేరాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతోపాటు వర్షం కురిసే సమయంలో ఎక్కడ కూడా చెట్ల కింద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి ఉండాలని, పిడుగుపాటు నుంచి తప్పించుకునే అవకాశం దీని ద్వారా ఉంటుందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. జ్యోతి.